పంచమ వేదంగా పేరుగాంచిన వ్యాస విరచిత జయకావ్యం మహాభారతంలో పాండవుల స్వర్గారోహణ గురించి వివరించబడి ఉన్నది. 17వ పర్వమైన మహాప్రస్థానిక పర్వం ప్రకారం పాండవులు సర్వము త్యజించి స్వర్గానికి పయనమైనట్లు చెప్పబడింది. ఆ విషయాలను వివరిస్తూ పాండవులు స్వర్గానికి వెళ్లిన దారి ఎక్కడుంది అనే శీర్షికన గతంలో మనం వీడియో చేసి ఉన్నాము. చూడని వారు అది కూడా తప్పక చూడండి. అలా ఆ జన్మను ముగించిన పాండవ మధ్యముడు అర్జునుడి మరుజన్మ వివరాలేమిటి అని తెలుసుకునే ముందు ద్వాపరయుగంలో అర్జునుడు శివుడి గురించి తపస్సు చేయగా పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు గాని మోక్షం ప్రసాదించలేదు ఆ పరమేశ్వరుడు. కలియుగంలో బోయవానిగా జన్మించి మోక్షం పొందుతావని అర్జునుడికి శివుడు చెప్పినట్లు మన ఇతిహాసాలలో పేర్కొనబడి ఉంది. దాని ప్రకారం అర్జునుడు బోయవానిగా జన్మించి శివుడి అనుగ్రహాన్ని పొందాడని ప్రతీతి. ఆ బోయవాడి పుట్టుపూర్వోత్తరాలను, అతడు కైవల్యాన్ని పొందిన వైనం వంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఈరోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్. బోయరాజైన నాగప్ప దత్త దంపతులకు రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరులో జన్మించాడు తిన్నడు. తల్లిదండ్రులిరువురు తెలుగువారు, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు కావడంతో అతడికి తిన్నప్ప అని పేరు పెట్టారు. కొడుకు తిన్నప్పకు విలువిద్యాదులు నేర్పించి రాజును చేశాడు తండ్రి నాగప్ప. కులధర్మం ప్రకారం వేటగాడైన జంతువుల పట్ల అపార కరుణను చూపేవాడు తిన్నడు. జంతువులలో పసివాటిని, ఆడవాటిని, రోగాలతో ఉన్నవాటిని వేటాడేవాడు కాదు. తనలోని జంతుభావాలైన కామ, క్రోధ, మద మాత్సర్యాలను జయించాడు తిన్నడు. ఒకనాడు తిన్నడు వేటకు వెళ్లి అడవి పందిని బంధించబోగా అది తప్పించుకున్నది. దానిని పట్టుకోవడానికి తన అనుయాయులైన నాముడు, కాముళ్లతో ఆ వరాహాన్ని తరుముకుంటూ వెళ్ళాడు. పరుగెత్తి ఎట్టకేలకు దానిని చంపాడు. అలసిపోయిన తిన్నడు ఆ పందిని తీసుకుని స్వర్ణముఖి నదీ తీరానికి వెళ్ళాడు. ఆ ప్రక్కనే ఉన్న కాళహస్తి పర్వతంపై వెలసి ఉన్న ఆలయాన్ని చూసిన తిన్నడికి అక్కడకు వెళ్లాలనే తృష్ణ కలిగింది. అనుకున్నదే తడవుగా ఆ కొండ ఎక్కనారంభించాడు. ఆలయం సమీపించే కొద్దీ తనకు అంతకు ముందెన్నడూ అనుభవం కాని అలౌకిక ఆనందాన్ని అనుభూతి చెందుతూ పరవశుడైపోసాగాడు. అది పూర్వజన్మ సంస్కార ఫలితమే. తన మీది నుంచి ఏదో బరువు దిగిపోతున్నట్లు అనిపించసాగిందతనికి. దేహ స్పృహ కూడా మందగించసాగింది. ఆ పరమేశ్వరుని మీద అనంతమైన ప్రేమ పెల్లుబికింది. లింగాన్ని కౌగలించుకుని ముద్దులు కురిపించి ఆనంద భాష్పాలు జాలువారుతుండగా, ఈశ్వర, ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉంటున్నావయ్యా? నీకు ఆహారమెలా అందుతోంది? నీకిక్కడ తోడెవరుంటారు? అని చింతాక్రాంతుడై అడుగుతూ, నేను నీతోనే ఉంటాను. అయ్యో, నా తండ్రికి ఆకలిగా ఉందేమో, ఆహారం తీసుకురావాలి అని తనలో తానే అనుకుంటూ శివయ్యను ఒంటరిగా విడిచి వెళ్లలేక వెళ్ళాడు. స్వర్ణముఖి నదిలోని నీటిని నోటితో పుక్కిలి నిండా పట్టి పువ్వులను తలపై పెట్టుకుని చేతిలో మాంసాన్ని పట్టుకుని తిరిగి ఆలయానికి చేరుకున్నాడు. నోటిలోని నీటితో శివుణ్ణి అభిషేకించి పువ్వులతో అర్చించి మాంసాన్ని నైవేద్యంగా అర్పించాడు. ఆలయ ద్వారం వద్ద కూర్చుని ఏ జంతువు లోనికి రాకుండా కాపలా కాస్తూ ఆ శివయ్యనే చూస్తూ మురిసిపోయాడు. తిన్నడు చేస్తున్న పనులు చూసిన అతని అనుయాయులు నాముడు, కాముడు ఆ విషయాన్ని అతని తల్లిదండ్రులకు ఎరుకపరిచారు. వారక్కడకు చేరుకుని తిన్నడిని ఇంటికి తీసుకువెళదామని శతవిధాలా ప్రయత్నించినా వారికి సాధ్యం కాలేదు. దానితో వారతనిని అక్కడే వదిలి వెళ్ళక తప్పలేదు. ఉదయాన్నే లేచి వేటకు వెళ్లి మాంసాన్ని తీసుకురావడం, శివయ్యకు నోటి నీళ్లతో అభిషేకం చేయడం, తలపై పెట్టుకు తెచ్చిన పూలతో అర్చించడం, మాంసాన్ని నివేదించడం వంటి పనులు చేస్తూ అక్కడే ఉండిపోయాడు తిన్నడు. ఈ విధంగా 5 రోజులు గడిచిపోయాయి. ఆలయ అర్చకుడు, పరమ శివభక్తుడు అయిన శివగోచారుడు ప్రతిరోజు ఉదయాన్నే ఆలయం చేరుకుని తిన్నడు చేస్తున్న పనులను చూసి భరించలేక రోదించాడు. ఈ ఘోర కలిని ఆపు స్వామి అంటూ మొరపెట్టుకున్నాడు.
ఆనాటి రాత్రి అర్చకునికి కలలో శివయ్య కనిపించి, నీవు రేపు లింగం వెనుక దాక్కుని ఏం జరగబోతోందో చూడు అని చెప్పాడు. మరునాడు శివగోచారుడు రాత్రి స్వామి కలలో చెప్పిన విధంగానే చేశాడు. రోజులాగానే తిన్నడు నీళ్లు, పూలు, మాంసం పట్టుకుని ఆలయం చేరుకున్నాడు. తిన్నడు శివయ్యను చూసేసరికి లింగం యొక్క కుడికంటి నుండి రక్తం కారుతోంది. అది చూసి ఏడుస్తూ తల్లడిల్లిపోయి తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు తిన్నడు. అయినా లింగం నుంచి రక్తస్రావం ఆగకపోవడంతో కంటికి కన్ను అనే సిద్ధాంతం గుర్తుకు వచ్చి తన కంటిని పెకలించి శివయ్యకు అమర్చాడు. రక్తం కారడం ఆగిందని సంతోషించే లోపుగా లింగం యొక్క ఎడమ కంటి నుండి రక్తం కారడం ప్రారంభమైంది. వెంటనే తిన్నడు, శివయ్య విచారించకు, నా రెండవ కన్ను కూడా తీసి పెడతాను అంటూ రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలితో ఆ కంటిని ఒత్తిపెట్టి తన రెండవ కంటిని కూడా పెకలించుకోబోతుండగా అతడి అపార భక్తి ప్రపత్తులకు కదిలిపోయిన శివుడు ప్రత్యక్షమై తిన్నడిని వారించాడు. తిన్నా, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. నీ కంటిని నాకు అర్పించినందుకు ఇకపై నీవు కన్నప్పగా లోక ప్రసిద్ధుడవవుతావు. నిస్వార్థ భక్తుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివ సాయుధ్యం ప్రసాదించాడు. ఇదంతా గమనిస్తున్న శివగోచారుడు నిశ్చేష్టుడయ్యాడు. అలా తిన్నడు తన అపార భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని కన్నప్పగా చిరస్మరణీయుడయ్యాడు. మహాభక్తుడైన తిన్నడు తన కళ్లను తానే పెకలించి శివునికి అర్పించడం, ఆ పరమాత్ముడిపై సంపూర్ణ శరణాగతి, ఆత్మ నివేదన కనిపిస్తాయి. దానిని మించిన భక్తి తత్పరత మరొకటి లేదు. వేదం, నాదం, యోగం, శాస్త్రాలు, పురాణాలు ఏమీ తెలియకపోయినా అకుంఠిత భక్తి శ్రద్ధలతో ఒక సాధారణ వ్యక్తి ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని భక్త కన్నప్పగా చరితార్థుడయ్యాడు. మన పురాణాలలో చెప్పబడిన గొప్ప శివభక్తులను నాయనార్లుగా పేర్కొనబడినది. వీరిలో 63 మంది ముఖ్యులు. ఈ నాయనార్లలో రాజుల నుంచి సాధారణ మానవుల వరకు అన్ని స్థాయిల వారు ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తి తప్ప ఇంకేమీ కాదని అంత్యకాలంలో మోక్షాన్ని పొందిన వీరి గాథలు నిరూపిస్తాయి. వీరిలో 19వ వాడు తెలుగువాడు తిన్నడు. హరహర మహాదేవ, శంభో శంకర. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.